దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కుంభకోణం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఇబ్బందులు పెరిగాయి. ఒకవైపు బెయిల్ కోసం ఆమె ప్రయత్నాలు సాగిస్తుండగా మరోవైపుకు కొత్త ఛార్జిషీట్ దాఖలైంది. ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైల్లో ఉంటూ విచారణను ఎదుర్కొంటున్నారు. సిబిఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగాల్సి ఉంది. బెయిల్ కోసం కవిత ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ అవి విజయవంతం కావటం లేదు. బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ రోస్ ఎవెన్యూ న్యాయస్థానం నిరాకరించింది. తీహార్ జైల్లో విచారణను ఎదుర్కొంటున్న కవితతో తాజాగా బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. సుమారు అరగంట పాటు ములాఖతు కొనసాగింది. ఆ సమయంలో ఆయన వెంట కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. వాటి వివరాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐ నుంచి కవిత తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలని, నాయకుల పేర్లను వెల్లడించాలంటూ అధికారులు ఆమెను ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. తమకు లొంగని రాజకీయ నాయకుల పేర్లను కవిత ద్వారా చెప్పించి వాళ్లపై కేసులు బనాయించాలనుకుంటున్నారని విమర్శించారు. ఇది అక్రమం, అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు ప్రవీణ్ కుమార్. తనపై అక్రమ కేసులు బనాయించారని, ఈ కేసులతో ఎలాంటి ప్రమేయం లేదని కవిత ముందు నుంచి చెబుతూ వస్తున్నారని చెప్పారు. ఒక తల్లిగా బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉందని, తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్టు ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కవితపై సిబిఐ ఎలా చర్యలు తీసుకోగలుగుతుందని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపైన దర్యాప్తు ఏజెన్సీలు ఇలాంటి కేసులనే బనాయించారని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ లభించినప్పుడు కవితకు ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.